సఖ్యం. అహో భాగ్య మహాభాగ్యం నందగోప వ్రజోకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. పరమానంద పరిపూర్ణ సనాతన బ్రహ్మమైన మిత్రుణ్ణి కలిగిన నందగోకులంలో నివసించే ప్రజల భాగ్యం ఎంత ధన్యము, ఎంత ధన్యము. భగవంతుని ప్రభావ తత్వ రహస్య మహత్యాలను అవగతం చేసుకొని పరమ విశ్వాసపూర్వకమైన మైత్రీభావంతో ఆయన అభిరుచులకు అనుగుణంగా మెలగడం, ఆయన యందు అనన్య ప్రేమను కలిగి ఉండడం, ఇంకా ఆయన గుణ రూప లీలాదులను తెలుసుకుని ముగ్ధులై నిత్య నిరంతరంగా ప్రసన్నులై వర్తించడం సఖ్యభక్తిగా చెప్పవచ్చును. తనకు అత్యంత ఆవశ్యకమైన పనులను సైతం విడిచిపెట్టి తన ప్రీతముడైన ప్రేమికుని పనులను ఆదరపూర్వకంగా నిర్వర్తించడం, ప్రియమైన ప్రేమికుని పని యందు తన పనిని తుచ్చమైనదిగా భావించి దాని ఎడల నిశ్చింతగా ఉండడం, ప్రియమైన ప్రేమికుని కోసం మిక్కిలి అలసట పొందినప్పటికీ దానిని చాలా స్వల్పమైన దానినిగా భావించడం, స్నేహితుడు ఏ ఏ విషయాల్లో ప్రసన్నులవుతాడో ఆయా విషయాలపై శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ అతని కోసమే ప్రాణపర్యంతము కృషి చేయడం, అతను ఏది చేసినా ఆ పనుల వల్ల ఎల్లప్పుడూ సంతుష్టులై మెలగడం, తన వస్తువు ఏదైనా ఏ విధంగానైనా తన నేస్తగానికి ఉపయోగపడే పక్షంలో పరమానందాన్ని పొందడం, తన శరీరం పైన వస్తువులపైన ఆత్మీయత అధికారం ఉన్నట్లే తన ప్రియమైన ప్రేమికుని ఎడలు కూడా భావించడం, అలాగే తన వస్తువులపైన శరీరం పైన తన అధికారాన్ని ఆత్మీయతను భావించడం, తన ధనాన్ని జీవనాన్ని ఇంకా తన శరీరాదులను ప్రియ స్నేహితుని పనులలో నిమగ్నం చేయగలగటాన్నే సాఫల్యంగా భావించడం, అతనితో ఉండడానికి నిరంతరం ఇష్టపడడం, అతని దర్శన భాషణ చింతన స్పర్శలతో ప్రేమలో నిమగ్నం అవడం, అతని నామ రూప గుణ చరిత్రాదులను విని చెప్పుకొని చదువుకొని ఇంకా వాటిని తలచుకొని అత్యంత ఆనందభరితం కావడం, ఇతరులెవరి ద్వారానైనా సరే మిత్రుని సందేశాన్ని అందుకొని పరమానంద భరితులు కావడం, అతని వియోగంలో వ్యాకులమవడం, ప్రతిక్షణం అతగాడిని కలుసుకోవాలని ఆశించడం, అతని కోసం నిరీక్షిస్తూ ఉండడం మొదలైనవి సఖ్యభక్తి పద్ధతులు. ప్రియతముడైన ప్రేమికుని అత్యంత సుఖం కలగాలని, తన సఖ్య ప్రేమ పరిపూర్ణంగా వృద్ధి పొందాలని, అతనితో ఎప్పుడూ వియోగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ సఖ్యభక్తి సాధించబడుతున్నది. సఖ్యభక్తిని పొందడానికి భగవంతునికి ప్రీతములైన మిత్రులతో సాంగత్యము, సేవ, వారి జీవిత చరిత్రల అధ్యయనమనొచ్చుట, వారి యొక్క భగవంతుని యొక్క గుణ లీలా ప్రభావాలను ప్రియ భక్తుల ద్వారా వినవలసి ఉంటుంది. ఈ విధమైన కేవల సఖ్యభక్తితో కూడి మానవుని దుఃఖాలు దోషాలు తొలగిపోయి భగవత్ప్రాప్తి, భగవంతుని ఎడల మిక్కిలి ప్రేమ కలుగుతుంది. భగవంతుడు ఆ ప్రియభక్తుల వశంలో ఉన్నంత వరకు అతని శాంతి సంతోషాలకి అంతే ఉండబోదు. మిత్రుని ఎడల మిత్రుడి యొక్క కర్తవ్యం ఎలా ఉండాలనే విషయంలో శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవుడితో ఇలా అంటాడు: జేన మిత్ర దుఃఖ హోహి దుఃఖారి తిన్హై బిలోకత పాతక భారీ నిజ దుఃఖగిరి సమరజకరి జాన మిత్రక దుఃఖరజ మేరు సమాన జిన్హకే అసిమతి సహజన ఆయి తే సటకత హటికత కరతమితాయి కుపత నివారి సుపంద చలావ గుణప్రకటే అవగుణి దురావ దేతలేత మన సంకన ధరయి బల అనుమాన సదాహితకరయి విపతి కాలకర సత గుణనేహ శృతికై సంత మిత్ర గుణేహ. తన మిత్రుడు దుఃఖాన్ని కాచి దుఃఖపడని వారిని చూస్తేనే మహాపాపం కలుగుతుంది. తనకు కలిగిన పర్వతం వంటి కష్టాన్ని ధూళిలా, తన మిత్రుడికి కలిగిన ధూళి వంటి కష్టాన్ని మహాపర్వతంలా అనుభవించాలి. కానీ ఇలాంటి బుద్ధి సహజంగా లేని వారిని మూర్ఖులు అంటారు. ఇటువంటి మూర్ఖులు ఇతరులతో బలవంతంగా మైత్రి చేయడం ఎందుకు? తన మిత్రుని చరిత్రలో వెళ్ళనీయకుండా అడ్డుపడి మంచి మార్గంపై నడిపించాలి. అంతేగాక అతని దోషాలను కన్నెత్తి చూడకుండా ఉండి అతని మంచి గుణాలని పొగుడుతూ ఉండడమే నిజమైన మిత్రధర్మం అవుతోంది. ఇచ్చిపుచ్చుకోవడంలో శంకించవలదు. తన శక్త్యానుసారమే మేలునే తలబెడుతూ విపత్కర సమయంలో 100 రెట్లు అధికంగా ప్రేమించగలగాలి అని శ్రేష్టమగు మిత్రుని గుణాలను గూర్చి శృతి చెప్పింది. ఈ సఖ్యభక్తికి ఆదర్శప్రాయులైన వారిలో భీషణుడు, సుగ్రీవుడు, ఉద్ధవుడు, అర్జునుడు, సుధాముడు, శ్రీ దామాది వ్రజసకుడు మొదలైన వారు ముఖ్యులు. లంకా విజయం పూర్తయ్యాక విభీషణుడు శ్రీరాముని ఇలా కోరుకుంటాడు: ఓ పరమాత్మ, ఒకసారి మీరు నా గృహానికి విచ్చేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి అంటూ శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటాడు. స్నేహితుని వచనాలను విని భగవానుడు ప్రేమ విఫలుడై కళ్ళలో ఆనంద అశ్రువులు ఒలుగుతుండగా ఇలా అంటాడు: సోదరా, నీ యొక్క సర్వస్వమే నాది, కానీ ఇప్పుడు భరతుని స్థితిని తలచి ఇక్కడ నిలవజాలకున్నాను. చోర కోస గృహ మోర సభ సత్య వచన శుభభ్రాత భరత దశాసుమిరిత మోహి నిమిష కల్ప సమజాత అనగా, సోదరా, నా సత్యమైన మాట ఆలకించుము. నీ ధనము గృహము సర్వస్వము నాదే, కానీ
అక్కడ భరతుని దశను తలపోసి నాకు క్షణముఖయుగంగా గడుచున్నది. సుగ్రీవునితో మైత్రిని నేర్పి శ్రీరాముడు తన ప్రాణప్రియమైన సీతాదేవిని సైతం మరిచిపోయి ముందుగా సుగ్రీవుని గురించిన చింతనలో లీనమయ్యాడు. ఇంకా సుగ్రీవునితో ఆయన ఇలా అంటాడు, సఖా సోచ త్యాగహు బలమోరే సమ బిదుగడచ కాజమైతోరే. మిత్రమా, నాపై విశ్వాసం ఉంచి నీవు నిశ్చింతగుణము, నీ సర్వకార్యాలను నేను సమకూర్చేదనుగాక. భగవానుడు ఉద్ధవుని ఎంతగా ప్రేమించాడో అది తెలిసేలా ఓసారి అతనితో ఇలా అంటారు, సోదరా ఉద్ధవ, నీ వంటి ప్రేమికుడైన వాడు ప్రీతముడైనట్లుగా బ్రహ్మ, శంకరుడు, ఆదిశేషుడు, లక్ష్మీదేవి మొదలైన వారే కాదు, నా ఆత్మ కూడా నాకు ప్రీతములు కారు. న తథా మే ప్రీతమ ఆత్మయో నిర్ణశంకర న చ సంకర్షణో న శ్రీ నైవాత్మా చ యథా భవాన్. ఉద్ధవుని శ్రీకృష్ణ భగవానుడు అపారమైన సఖ్యప్రేమ ఉండేది. అందువల్లనే భగవానుడు అతని దగ్గర మనస్సులోని ఏ మాట దాచుకునేవాడు కాదు. తనకు పరమ ప్రేమికులైన గోపికల కడకు సందేశాన్ని చేరవేయడానికి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడినే సర్వశ్రేష్ఠుడిగా ఎంచుకుంటాడు. ఆ సందర్భాన్ని వర్ణిస్తూ శ్రీశుకుడిలా అంటాడు, పృష్టీనాం ప్రవరో మంత్రి కృష్ణస్య దైత సఖా శిష్యో బృహస్పతే సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమ తమః భగవాన్ శ్రేష్టం భక్తమేకాంతినిం క్వచిత్ గృహీత్వా పాణినా పాణిం ప్రసన్నార్తిహరో హరి గచ్చోదమ వ్రజం సౌమ్య ప్రీతౌర్నో ప్రీతిమావహ గోపీనాం మద్వియోగాధాం మత్ సందేశైర్యోచయ. యదువంశీయులకి మంత్రివైద్యుడు, సాక్షాత్తు బృహస్పతుల వారికి శిష్యుడు, అత్యంత బుద్ధిమంతుడు అయిన ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ప్రియాతి ప్రియమైన స్నేహితుడిగా ఉండేవాడు. శరణాగతులైన వారి దుఃఖాలను దూరం చేసి శ్రీకృష్ణ భగవానుడు రోజున అత్యంత ప్రియమైన అనన్య భక్తుని చేతులు పట్టుకుని ఆయనతో ఇలా అన్నాడు, ప్రీతమా ఉద్ధవా, నీవు బృందావనానికి వెళ్ళి నా తల్లిదండ్రులని ప్రసన్నులను చేయము. అలాగే నా సందేశాల ద్వారా గోపకాంతలకు ఎడబాటనే రోగం నుండి విముక్తులను చేయము. అర్జునుడి సఖాభావాన్ని అయితే పరమాత్ముడే స్వయంగా ప్రకటించాడు. భక్తోసి మే సఖా చేతి, నువ్వు నా భక్తుడివి, సఖుడివి. ఇష్టోసి మే దృఢమతి, నీవు నాకు అత్యంత ప్రియుడవు. అశ్వత్థామ వల్ల ఉత్తర గర్భస్థ శిశువు అయిన పరీక్షిత్తు మరణాన్ని తెలుసుకొని శ్రీకృష్ణుడిలా అంటాడు, నాకు తెలిసినంత వరకు అర్జునుడికి మిత్రత్వంలో ఎన్నడేని ఎట్టి బాధను రానివ్వలేదని సత్యమైన ఎడల మరణించిన బాలకుడు జీవించి లేచునుగాక. యథాహం నా విజానామి విజయేన కదాచన విరోధం తేన సత్యేన మృతో జీవత్వం శిశు. మిత్రుడు సుధాముని చూసి శ్రీకృష్ణ భగవానుడు ప్రేమ విఫలుడై ఏ విధంగా అతను ఆదరించాడోనని చెప్పే సందర్భంలో శ్రీశుకుడిలా అంటాడు, సఖ్యు ప్రియస్య విప్రర్షే రంగ సంగాతి నిర్వృత ప్రీతో వ్యముంచద్బిందూ నేత్రాభ్యాం పుష్కరేక్షణ అదోపవేశ్య పర్యంకే స్వయం సఖ్యు సమర్హణం ఉపహృత్య వనిజ్యాస్య పాదౌ పావనేజిని అగ్రహ్చి రస రాజన్ భగవాన్ లోకపావన వెలింప దివ్య గంధేన చందన గురు కుంకుమై. కమలాక్షుడు శ్రీకృష్ణుడు తమ ప్రీసకుడు బ్రహ్మర్షి అయిన సుధాముని శరీర స్పర్శతో అత్యంత ఆనందభరితుడయ్యాడు. ఆయన నేత్రాల నుండి ఆనందాశ్రుడు ధారలయ్యాయి. అటు తర్వాత సుధాముని శయ్యాలంకృతుల్ని చేసి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన చేతులతో పాదాలు కడిగి పూజలు చేశాడు. లోకపావనుడు భగవానుడు ఆ పాదోదకాన్ని శిరస్సున జల్లుకున్నాడు. ఇంకా ఆయన శరీరానికి దివ్య గంధాన్ని, చందనాన్ని, అగరును పూసి కుంకుమాదులు దిద్దాడు. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్నేహితుల మాట అలా ఉంచితే నిషాదరాజు గుహుడు కూడా భగవంతునిలో మైత్రిని నిలిపి సంసార సాగరం నుండి తరించాడు. కాబట్టి భగవంతుడు ఒక్కడే మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు అని తలచి మన సర్వస్వము ఆయనయే అని భావించి మిక్కిలి ప్రేమతో సఖ్యభక్తిని సాధించుకోవాలి.